ప్రాజెక్టుపై కొంతమంది ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు నగరానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుని బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించిన సీఎం తప్పులు చేస్తే చెప్పాలన్నారు. మూసీ బాధితులకు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించిస్తామని సీఎం రేవంత్ అన్నారు. విమర్శించిన సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలే, కానీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 12 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు కలిసే చోట మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను పెట్టడం ద్వారా ఈరోజు అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచం అంతా అక్కడికి వచ్చి చూస్తుంది. కన్యాకుమారిలో ఏదైతే నిర్ణయం తీసుకొని పెట్టినరో ఈరోజు మూసా ఈసా నదుల సంగమం లంగర్ హౌజ్లో కూడా బాపు ఘాట్ కూడా అలాంటిదే. కానీ బాపు ఘాట్ ఎందుకు కనుమరుగైంది? బాపు ఘాట్ ఉంది, 2 నదుల సంగమం అని ఇక్కడ ఉన్న ఎంతమంది మనం గుర్తించి మనం ఆ ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం? ఎందుకు మనం ఇంత వారసత్వ సంపదను మనం ఎందుకు కోల్పోతున్నాం? నల్గొండ గురించి ఆలోచన చేస్తుండ్రా? ఈరోజు ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యము, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. జాబ్స్ క్రియేట్ చేయకుండా, వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించకుండా, రీస్కిల్ అప్స్కిల్ చేయకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కింద మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసుకోకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? రాతి యుగాల వైపు ప్రయాణిద్దామా? మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. దయచేసి ఈ ప్రభుత్వం ఓపెన్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నామంటూ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, నేను గవర్నమెంట్ స్టూడెంట్ని. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసి నేర్చుకున్నది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు గొప్ప విద్యలేం రావు, కానీ చూస్తే నేర్చుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాకు. అందుకే ప్రపంచంలో ఉన్న అభివృద్ధిలో నేను చూసి వచ్చిన. పేదవాడి బాధను అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది? ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న ఎనీ పొలిటీషియన్ ఈజ్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వస్తే రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు డిపిఆర్ లేదు, ఎన్ని వేలు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, తెర వెనక ఇది జరిగింది, తెర ముందు అది జరిగింది,
ఇక ఈ ఊహాగానాలకు కాన్స్పిరసీ థియరీస్కి పులి స్టాప్ పెట్టండి దయచేసి. ఇంకా మీరు పెట్టినా కూడా నేను అనేది ఏం లేదు. మనం అందరికీ చెప్తాం బాగుండా మంచి బట్టలు తొడుకోని, లేదు నేను ఇట్లనే ఉంటాను ఎవరన్నా బజార్లో తిరిగింది అనుకో అటు దిక్కు చూడడం మానేస్తాం. ఏం చేస్తాం అంతకుమించి ఏం మార్గం ఉంది నాకు మీరు చెప్పండి. చెడు చూడొద్దని ఎప్పుడో చెప్పారు, చెడు వినొద్దని చెప్పారు. మహాత్మా గాంధీ గారే చెప్పినట్టున్నారు కదా మనకు. సో ఖచ్చితంగా చెడు చూడను, చెడు వినను. మంచి ఏది చెప్పినా నేను స్వీకరిస్తా. మీలో ఒకడిని, నేను వేరు మీరు వేరు కాదు, మీలో ఒకడిని, మీతో పాటే ఉంటా. మనందరం కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం.